శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి జూలై 1 నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాము. వృషభంలో కుజుడు యొక్క ప్రభావం కనిపిస్తోంది. ద్వితీయ స్థానంలో రవి, తృతీయ స్థానంలో గురుడు, శుక్రుడు ప్లస్ బుధుడు యొక్క ప్రభావం కనిపిస్తోంది. చతుర్థంలో కేతువు, రాజ్యంలో రాహు ఉంటే లాభస్థానంలో శనీశ్వరుడు యొక్క ప్రభావం బాగా కనబడుతుంది. ఇక లాభంలో శనీశ్వరుడు ఉండడం, ఈ రాశికి యోగించే గ్రహం లాభం ఉండడము, అదొక రకంగా చెప్పాలంటే ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కొంత వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా చెప్పుకుంటే ఉద్యోగరీత్యా మీరు చేసే ప్రయత్నాల్లో సక్సెస్ కనబడుతుంది. తన కోపమే తన శత్రువు ఉన్నట్టుగా కుజుడు మీ యొక్క నెత్తి మీద కూర్చున్నాడు కాబట్టి కోపం తెచ్చుకోకుండా పేషెన్స్గా నిదానంగా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడం ప్రయత్నించండి. వాడు రకరకాల ప్రశ్నలు వేస్తాడు, అయినా నిదానంగా సమాధానం చెప్పడానికి ప్రయత్నించేయండి. ఎందుకంటే ఇక్కడ చాలా మంచి ఉద్యోగం వస్తుంది, కానీ నిదానమే ప్రధానం అనుకుంటూ వెళ్ళగలిగితే మాత్రం అది మీ కైవసం అవుతుంది. లేకపోతే మీ యొక్క ఆవేశమే అవతల వాడిని మన యొక్క ఉద్యోగాన్ని మనం పాడు చేసుకుంటూ అవుతుంది. ఉన్న ఉద్యోగంలో కూడా షార్ట్ టెంపర్లో వ్యవహరించడం చాలా తగ్గించుకోండి. ఎందుకంటే ఈ వృషభంలోని ఉన్న కుజుడు అగ్నితత్వం గల గ్రహం. వీడు ఏం చేస్తాడంటే తెలియకుండానే ఏదో ఒక ఆవేశాన్ని తీసుకొస్తాడు చేస్తున్న పనుల్లో. అప్పుడేమవుతుందంటే మీ అధికారుల దగ్గర నుండి మీకు మన్నన పనుడు కాదు కానీ కోపాలు తెప్పించుకోవడం వాడు అవుతారు. దానివల్ల మీ ఉద్యోగానికి కూడా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అంచేత వీలైనంత వరకు పేషెన్స్గా ఉండడం చాలా అవసరం పడుతుంది మీకు. ఫైన్. వ్యాపారంలో కూడా మీరు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వ్యాపారంలో జరుగుతున్న వ్యాపారాన్ని ఏకధాటిగా జరిగేటట్టు చూసుకోండి. అందులో ఎక్స్పాన్షన్లో భాగంగా ఏంటంటే పార్ట్నర్షిప్లో కానీ లేదా ఎక్స్పాన్షన్ ఆఫ్ ది బ్రాంచెస్ కానీ ఇవన్నీ చేసుకోవడం కూడా ప్రయత్నించండి. దానిలో కూడా కొంత బెనిఫిట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే శుభవార్తలు ఉంటారు, శుభమైన కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే వివాహము, గృహప్రవేశము, శంకుస్థాపన, ఉపనయన సంస్కారాలు ఇటువంటి కార్యక్రమాలు పాల్గొంటారు. గౌరవాన్ని కూడా పెంచుకునే అవకాశాలు బాగానే కనబడుతున్నాయి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారంలో కొంత లాభదాయకంగా ఉంటుంది. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ 6 మీకు పాజిటివ్గా పనిచేస్తుంది. ఇదిలా ఒక పక్క ఉంటుంటే మీరు స్టీలు, సిమెంటు, ఐరన్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, అలాగే ఆటోమొబైల్స్, క్రూడ్ ఆయిల్స్ వాటి మీద ట్రేడింగ్ చేసుకుని ముందుకు వెళ్ళచ్చు. దానిలో కొంత లాభాలు కనబడే అవకాశం ఉంది. ఫార్మా ఇండస్ట్రీ అనేది చాలా ఫేవరబుల్గా మీకు జరిగే అవకాశం ఉంటుంది. అందులో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోగలిగితే సక్సెస్ కనబడుతుంది. అలాగే విశేషంగా చెప్పుకుంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా న్యూట్రల్గా ఉంది. నిదానంగా ఉండి ప్రజల మన్నను పొందడానికి ప్రయత్నించండి. ఒక అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఆ అవకాశం ఎటువంటిదంటే మనం చెప్పడానికి చిన్న గవర్నమెంట్ సంబంధించి కొన్ని యాక్టివిటీస్ జరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఏదైనప్పటికీ ఆరోగ్యమే మహాభాగ్యంగా మనం భావిస్తాం కాబట్టి 6వ స్థానం మనం చూసుకుంటాం, 8వ స్థానాన్ని దృష్టి పెట్టుకుని చూసుకుంటే అటువంటి స్థానాల్లో ఎటువంటి పాపగ్రహాలు కూడా లేవు కాబట్టి కొంతవరకు ఆరోగ్యం ఎటువంటి ఇబ్బంది పడే అవకాశం కనబడట్లేదు. మంత్రం దగ్గరికి వచ్చినప్పుడు మీరు విశేషంగా మళ్ళీ ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే అమ్మవారి యొక్క అభిషేకం చేయడం, శ్రీచక్రార్చన అభిషేకం అంటారు కదా, అటువంటి అభిషేకం ఎక్కడైనా జరిగితే ఆ అభిషేకం చేసి తీర్థం తీసుకోవడం, లేకపోతే అమ్మవారి గుడిలో అభిషేకం జరిగితే ఆ అభిషేక తీర్థం తీసుకోవడం. అలాగే మనకు విశేషంగా ఏంటంటే వీలైనంత వరకు దగ్గరలో ఉన్న అమ్మవారి గుడి ఏదైనా ఉంటే ఈ 15 రోజుల్లో కనీసం 4-5 సార్లు దర్శనం చేసుకుని ప్రదక్షిణ చేసుకుని ఆ కుంకుమ పెట్టుకోవడం, ఇటువంటి చిన్న చిన్న పనులు చేయడం వల్ల ఏంటంటే మనకి కుజుడు యొక్క అగ్ని ఏదైతే ఉందో మనలో ఉంటుంది. ఇక్కడ మీ రాశిలో ఉన్నాడు కాబట్టి ఆ అగ్ని మనకు పూర్తిగా ఏంటంటే శరీరంలో ఉన్న కొన్ని దోషాలని పెంచడానికి అవకాశాలు ఉంటాయి. అవన్నీ తగ్గడానికి అవకాశం ఉంటుంది. మీ నిర్ణయంపై ఒక బలోపేతం అవుతుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.